హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాహిని. ఈరోజు మన ఛానల్ కిచిడి వైజాగ్లో మనం చూపిస్తున్న ఈవెంట్ ఏంటంటే ప్రధానం అనేది ముందుగా పెళ్ళికి ముందు అమ్మాయి వాళ్ళ ఇంట్లో చేసే ఒక ఈవెంట్ అన్నమాట. సో ఈ ఈవెంట్ కోసం నేను ఏమైతే కొన్ని ముఖ్యమైన విషయాలు ఉంటాయో అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో మీరు మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి సో ఈ ప్రధానం ఈవెంట్ ఎవరిది అంటే మా చెల్లిది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ప్రధానం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెళ్లికి ముందు అంటే పెళ్లి మండపాన్ని తీసుకెళ్లే ముందు కానీ పెళ్లి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టించే ముందు ఏంటంటే అబ్బాయి తాలూకు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అమ్మాయికి పసుపు రాసి బట్టలు వస్తువులు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చి తాంబూలం అది ఇచ్చి బొట్టు పెట్టి వాళ్ళ అమ్మాయి కింద చేసుకుంటారనమాట. సో అలా చేసుకొని అప్పుడు అమ్మాయి తాలూకు వాళ్ళందరూ వాళ్ళ తెచ్చుకున్న వెహికల్లో అమ్మాయిని తీసుకొని వెళ్తారు ఊరేగించి. సో ఇది ఈవెంట్ తాలూకా ముఖ్య ఉద్దేశం. సో ఇదేంటంటే పెళ్ళి రోజు ఈవినింగ్ అనుకోండి, ఎర్లీ మార్నింగ్ వచ్చి చేస్తారు. సో వాళ్ళు ఏదైనా తినేసి ఈవెంట్ అంతా చేసి ఏదైనా తినేసి అమ్మాయి వాళ్ళ ఇంట్లో అప్పుడు బయలుదేరుతారు అనమాట. కొంతమందికి వారాలు అది చూసి ముందు రోజు రావడం, ఆ తర్వాత రోజు ఉదయం తీసుకెళ్ళడం. ఒకవేళ ముందు రోజు మంగళవారం శుక్రవారం అలా వస్తే తర్వాత రోజు ఉదయం తీసుకెళ్తారు. ఆ ఇంట్లో నిద్ర చేసి తర్వాత రోజు ఉదయం తీసుకెళ్తారు. సో ఇది ప్రధానం అంటే. సో ప్రధానం అంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లో మార్నింగే లెగిసి మొత్తం అంతా శుభ్రాలు అవి చేసి ఇలాగా బ్యాక్ డ్రాప్ డెకరేట్ చేసి నెక్స్ట్ ఇలా బొమ్మలు వాటితో డెకరేట్ అయితే చేసాము. సో అమ్మాయి వాళ్ళకి చీర అయితే తీస్తారు అబ్బాయి వాళ్ళు. సో ఆ చీరే కట్టుకొని ఆ చీరలోనే తీసుకొని వెళ్తారు. సో పెళ్లి టైంలో ప్రధానం కోసం చీర అనేది వాళ్ళు కొంటారనమాట. ఆ చీర కట్టుకొని కూర్చోబెట్టి ఇప్పుడు మీరు చూడొచ్చు అంతా. సో ఫస్ట్ వాళ్ళ తాలూకు వాళ్ళే కూర్చోబెట్టి మొత్తం పసుపు అంతా రాసి బొట్టు పెట్టి పువ్వులు పెట్టి గాజులు కూడా వాళ్ళు తెచ్చిన వేసి నెక్స్ట్ తాంబూలం అది ఇచ్చి కొంతమంది వస్తువులు కూడా బంగారం అది ఏమైనా పెట్టాలనుకుంటే అమ్మాయికి పెడతారు. సో బంగారం అది పెట్టి అప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారనమాట. సో ఇది ఈవెంట్ తాలూకా ముఖ్య ఉద్దేశం అయితే. సో ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. కొంతమందికి ప్రధానం అయితే ఎక్కువ ఇటువైపు ఆంధ్ర సైడ్ అయితే ప్రధానం ఉంటుంది. మరి వేరే సైడ్ నాకంత ఐడియా లేదు దీన్ని ఇంకేమంటారో. మా సైడ్ అయితే ప్రధానం అనే అంటారు. సో ఫుల్ మేకప్ వేసుకొని ఉంటారు కదా, పసుపు ఎక్కడ రాసేస్తారా అని టెన్షన్గా ఉంటారు పెళ్లి కూతుర్లందరూ. బట్ పసుపుకి వచ్చే ఆ కళ ఇంకా దేనికి ఏ మేకప్ ప్రొడక్ట్స్కి రాదు, అంత కళ ఉంటుంది ఆ టైంలో. పసుపు రాసే దాన్ని బట్టి అసలు పెళ్లి కూతురు ఫేస్లో కళ వచ్చింది కళ రాలేదు అవన్నీ మాట్లాడతారు. ఆ ఛాయ అది చాలా బాగుంటుంది అనమాట.
సో ఈ ఈవెంట్లో ఫస్ట్ మన అమ్మ వాళ్ళు ఇచ్చిన చీర కట్టుకుంటారు. ఆ తర్వాత మొత్తం బొట్టు అవన్నీ పెట్టాక వాళ్ళ చీర అది ఇస్తారు కదమ్మా, అప్పుడు వాళ్ళ చీర కట్టుకొని అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. సో ఇది ఒక ఎమోషనల్ మూమెంట్. యాక్చువల్లీ ప్రధానం అనేది చాలా ఎమోషనల్. ఆ రోజు మార్నింగ్ అంతా ఫ్యామిలీలో అమ్మాయి సైడ్ ఫ్యామిలీలో మొత్తం డల్గా అంటే చాలా నిశ్శబ్దంగా ఉంటుంది అనమాట. సో సిబ్లింగ్స్ కావని, ఫాదర్కి మదర్కి అవన్నీ ఒక టైప్ ఆఫ్ ఎమోషన్, ఎందుకంటే కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోద్ది కాబట్టి. సో ఆ రోజు అయితే అసలు వెళ్ళినప్పుడైతే ఇంకా ఎక్కువ ఎమోషన్ వచ్చేస్తుంది. ఆ డ్రమ్స్ అవన్నీ వాయిస్తారు, అక్కడి నుంచి వెళ్ళిపోతాం, ఇంక ఇల్లు మన ఇల్లు కాదు, ఇక్కడ చుట్టం అయిపోతాం అంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్తాం, అక్కడ ఎలా ఉంటుంది అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. చాలా చాలా బాధగా ఉంటుంది. పేరెంట్స్ని అయితే వదిలేసి వెళ్ళిపోతాం కాబట్టి మెయిన్గా పేరెంట్స్కి అయితే చాలా ఎక్కువ బాధగా ఉంటుంది. అండ్ మమ్మీ వచ్చి ముగ్గురు అంటే బాగా పిచ్చి మమ్మీ డాడీకి. సో మమ్మీ అయితే ఫుల్ ఎమోషనల్. డాడీ అయితే అసలు దగ్గర కూడా ఉండేవారు కాదు. ప్రధాన ఈవెంట్ ఇలా బయలుదేరడాలి ఇవన్నీ డాడీ చాలా దూరంగా ఉండేవారు, బాగా ఎమోషనల్ అయిపోయారు. సో చెల్లి అయితే విపరీత ఎమోషనల్ అయిపోయింది. ఇప్పుడే కాదు, పెళ్లి తర్వాత 3 సార్లు వాళ్ళింటికి వీళ్ళింటికి తిరగడం అవుతుంది. వెళ్ళిన ప్రతిసారి ఏడుస్తూనే ఉండేదన్నమాట. సో కాస్ట్యూమ్స్ వచ్చేసి ఈ శారీ కళాంజలిలోనే తీసుకుంది. ఇది 23 అలా పడింది అనమాట. పాడియా లోటస్ ఫ్లవర్స్ వచ్చి శారీ అయితే చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా వీడియోలో శారీస్ అన్ని చూపిస్తాను. శారీ చాలా చాలా రిచ్గా గ్రాండ్గా ఉంటుంది. అండ్ పిస్తా కలర్ అనమాట. అండ్ ఫస్ట్ వేసుకుంది కదా చీర, అది కూడా అది కళాంజలి కాదు, అది ముగ్ధాలో తీసుకుంది సంపత్ వినాయక రోడ్లో. ఆ శారీ 11 పడింది అనమాట. ఆ శారీ కూడా చాలా బాగుంటుంది, రెడ్ది. అండ్ నేను కట్టుకున్న జార్జెట్ శారీ వచ్చేసి వైభవ్లో తీసుకున్నాను. సో డిఫరెంట్ కాంబినేషన్ అనమాట. అసలు ఫస్ట్ నేను తీసుకుందాం అనుకున్నా కానీ మరీ 10 పడుతుంది కదా, సర్లే ఇప్పుడు ఎందుకు అని చెప్పి మళ్ళీ బ్యాక్ వచ్చి, బట్ ఆ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది అనమాట. వంకాయ కలర్ గ్రీన్ కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్. సో కాంబినేషన్ నచ్చడం వల్ల మళ్ళీ తీసుకున్నాను. సో పైన పసుపు కొమ్ములు కుంకుమ ఇలాగా పెట్టి తీసుకొని వెళ్తారనమాట. అవి కొనుక్కొని దేవుడి మాలో పెట్టి అవి మళ్ళీ తల మీద పెట్టుకొని తీసుకొని వెళ్ళి అత్తవారింట్లో మళ్ళీ పూజ గదిలో కార్నర్లో పెడతారనమాట. సో మా సైడ్ పెళ్ళిలో ఇలాగా అది తీసుకొని వెళ్తారు. వెనకాల వాళ్ళ బిందుతో, రాగి బిందు వాటిలతో పసుపు అవన్నీ తీసుకొని వెళ్తారు అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. సో ఇలా తీసుకొని వెళ్ళి లైట్గా పందిరి, యాక్చువల్గా మా సైడ్ అయితే పందిరి లేదు, అబ్బాయి వాళ్ళకి పందిరి వేస్తారు. అబ్బాయి వాళ్ళకి కూడా మా సైడ్లో అంటే మా ఇంట్లో పందిరి లేదు, ఎందుకంటే పందిరి అచ్చురాదని చెప్పి పందిరి వేయలేదు. బట్ జస్ట్ ఆ రాట్ అది వెయ్యం కానీ జస్ట్ పందిరి అయితే మాత్రం మామూలు పందిరి వేసాము, రాట్ అయితే లేదనమాట. సో అలా అందులో ఇంచే తీసుకొని వెళ్ళాలి అని అంటారు. అలా అందులో ఇంచి తీసుకొని వెళ్ళి ఇంకా చూడండి అసలు ఇంకా ఎమోషన్ అలాగా క్యారీ అవుతూనే ఉంది మొత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు. సో ఇలా బాజా భజంత్రీలు అన్నిటితో కలిపి తీసుకొని వెళ్తారనమాట. సో కారులో పెళ్లికూతురు కూర్చున్నాక కొంచెం దూరం వరకు ఊరేగింపు అయితే జరుగుతుంది. ఇప్పుడు డీజేలు ఇవన్నీ అయితే వచ్చాయి. డీజేలు పెళ్లికూతురు కూడా కార్ దిగి డాన్స్లు అయితే తెగేస్తున్నారు. మా టైంలో మరి పెళ్లికూతురు దిగి డాన్స్లు వేయడం అయితే అంత లేదు, మేమైతే చేయలేదు. కానీ కార్ మీద వాటి మీద డాన్స్లు అయితే ఊరేగింపు అంతా వేసి తీసుకొని వెళ్ళేవారు అనమాట. అండ్ ఇదొక హ్యాపీ అండ్ ఎమోషనల్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఆ టైంలో ప్రతి అమ్మాయికి అలాగే ఉంటుంది, అమ్మాయికి వాళ్ళ ఫ్యామిలీకి. సో అది ఒక పాస్ ఆన్ మూమెంట్ అనమాట. సో ఇలా అమ్మాయి వాళ్ళ ఇంటికి అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి ఫస్ట్ అబ్బాయి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టించి అక్కడ దిష్టి అవి అన్నీ తీసి అడుగు పెట్టించి అప్పుడు పూజ గదిలో దీపమది వెలిగించి తర్వాత కళ్యాణ మండపం పెళ్ళి ఎక్కడైతే అక్కడ వెళ్ళడం అనేది జరుగుతుంది. సో వెహికల్స్ అవన్నీ కూడా ఒక 1-2 వెహికల్స్ అబ్బాయి వాళ్ళు పంపిస్తారు, మిగతా మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో పెళ్లి కార్ అంతా ఇలా డెకరేట్ చేసి కొంచెం దూరం అయితే ఊరేగింపు అది జరుగుతుంది. కొబ్బరికాయ అది కొడతారు స్టార్టింగ్ కార్ అది వెళ్ళినప్పుడు.
10 అయినప్పుడు క్రాకర్స్ అవి కాలుస్తారు. అలాగా దగ్గరలో ఉన్న గుడి దగ్గర అట్ల దగ్గర కూడా దండం పెట్టిస్తారు. పెళ్లికూతురు వన్స్ ఎక్కాక మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర తప్ప ఇంకెక్కడ పెళ్లికూతురుని అయితే దించరు అనమాట. సో ఇదండి మా ప్రధానం వీడియో. అయితే మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాం. అంతవరకు థ్యాంక్ యూ.